ఓకేమా. సో మన యొక్క బ్యాచ్ సక్సెస్ఫుల్గా మనకి నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇంతవరకు మన యొక్క క్లాసెస్లో ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, నీట్గా, అండర్స్టాండబుల్గా, అర్థమయ్యే విధంగా నేర్చుకున్నారు అనిపిస్తుంది నాకు. సో అదేవిధంగా మీరు నా ట్రైనింగ్ మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో నాకు ఈరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అంటే ఏ విధంగా మన యొక్క ట్రైనింగ్ ఇప్పటి వరకు మ్యాక్సిమం 45 డేస్ నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అదేవిధంగా యాజ్ యూజువల్గా దానికి రిలేటెడ్ లింక్స్ కూడా మీకు సెండ్ చేస్తున్నాను. ఓకేనా. సో దాని యొక్క అనుభూతి ఎలా ఉందనేది 1 by 1 మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను వింటాను. ఓకేనా. సో ఫస్ట్ ఎవరు ఇవ్వగలరు చెప్పండి. ఎవరైనా పర్లేదు సార్. మరుది. సో ఫస్ట్ నేనే ఇవ్వాలా సార్? నేనే ఇవ్వు, నువ్వే ఇవ్వు. సో ఫస్ట్ నా ఛానల్ ఎలా అనిపించింది అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అనిపించింది చెప్పండి. నాకు చాలా యూజ్ అయింది సార్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం. ఓకే. ఎందుకంటే నేను కొంచెం ఫుల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అయితే ఇన్ కేసు ఇంకా ముందు నాకు బాగా ఉపయోగపడుతుందేమో అనుకుంటాను. నేను వీడియో తీసి ఒక్కొక్కటి ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఏంటంటే కంపెనీ ఇక్కడ ప్లేస్ అడ్జస్ట్మెంట్ కాలేక కంపెనీ వేరే దగ్గర షిఫ్ట్ అయిపోయింది సార్. అట్లా నేను ఏ వర్క్ చేయలేకపోయినా మీరు చెప్పింది ఇంకొంచెం ముందుగా తీసుకుంటే చాలా యూజ్ అయిపోతుండే అనిపించింది. అంతకుముందు 1 month మల్లన్న బ్యాచ్ మల్లన్న తీసుకున్నాడు చూడండి సార్. కంపల్సరీ నెక్స్ట్ పెట్టే ప్రతి బ్యాచ్ లో కూడా లింక్ నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. డోంట్ వరీ, మళ్ళీ నువ్వు క్లాసెస్ వినొచ్చు. ఓకేనా. ఓకే సార్, ఖచ్చితంగా వింటాను. అయితే ఇప్పుడు కొద్దిగా అయింది సార్, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. నేను చాలా ఇదే నాకు ముందు పరిచయం అంటే ఇంకా బాగుంటుండే అనిపించింది సార్. అయితే అప్పటికే ఇంటర్వ్యూ చేసాను అనమాట. అయితే కొంచెం శాలరీ కూడా కొద్దిగా పెరుగుతుండే సార్. ఓకే. నాకు అడిగిన ప్రతి ఎవ్రీథింగ్ క్వశ్చన్ ఇవే అకౌంట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు సార్. అవును. ఓకే. చాలా క్వశ్చన్స్. సో మెటీరియల్ ఎలా ఉంది? మెటీరియల్ ఏ విధంగా అనిపించింది? మెటీరియల్ మాత్రం మా సార్ కూడా చూశాడు సార్. మెటీరియల్ మాత్రం చాలా సూపర్ ఉంది అని చెప్పాడు సార్. అవునా? అకౌంటెంట్ అని రాము సార్ ఉంటాడు సార్ మాకు. చాలా మంచిగా ఉంది అమ్మా ఇది అని చెప్పేసి అని అంటారు. థ్యాంక్ యూ మారుతి. 3 మెటీరియల్స్ చూసారా? ఆయన దగ్గర 3 days ఉంచుకున్నాడు సార్ నా మెటీరియల్. అవునా? జిరాక్స్ తీపించుకున్నాడా ఏంటి? ఏమో సార్ నాకు తెలియదు. ఇక మ్యాక్సిమం తీసుకుంటా, ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలా రియల్ టైమ్ లో ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ 6 months పట్టింది నాకు ఇది జిఎస్టీ వచ్చిన తర్వాత తయారు చేయడానికి. అవునవును సార్. అది మళ్ళా తర్వాత ఏంటి ఫుల్ హ్యాపీ సార్ క్లాస్ తీసుకోవడం మాత్రం. ఓకే. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ లో అర్థం చేసుకొని చేసే విధంగా తయారు చేయడానికి చాలా టైం పట్టింది. ఎస్ సార్. సో చాలా కష్టపడాం అనమాట ప్రిపేర్ చేయడానికి. 1-2 సార్లు రెఫర్ చేస్తూ, మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని రెఫర్ చేస్తూ, అలా చేస్తూ ఇలా చేస్తూ చాలా టైం టేకింగ్ తీసుకుంది అనమాట. సో మొత్తానికి మన యొక్క క్లాసెస్ వల్ల, మన యొక్క ఛానల్ వల్ల సో అసలు మనం మీట్ అవుతామని అనుకోలేదు నాకు తెలిసినంత వరకు. ఈ ఛానల్ పెట్టడం వల్ల ఇలా రకరకాల మనసులు కలవటం, తర్వాత ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళు కూడా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వటం, అది చాలా మంచిగా ఇలా జరుగుతూ ఉంది. సో మన యొక్క ట్రైనింగ్ వల్ల నీకైతే చాలా బెనిఫిట్ జరిగాయని నేను అనుకుంటున్నాను. అది చాలా సార్. ఇవాళ ఫస్ట్ మెటీరియల్ ఒక 5 pages ఇవ్వాలి, అది తీసాను సార్ నేను. ఓకే. ఈరోజు స్టార్ట్ చేశాను మళ్ళీ. ఈ రోజు నుంచి మళ్ళీ, ఎందుకంటే ఒకసారి చెప్పింది ఇప్పుడు థాట్ వస్తుందన్నమాట. ఒకటి మీరు చెప్పిన అన్ని రివైజన్ అవుతున్నాయి అనమాట. ప్రతి ప్రాబ్లం కూడా మెటీరియల్ ఉన్న ప్రతి ప్రాబ్లం రిలేటెడ్ ప్రతి ఒక్క వీడియో మన యొక్క మెటీరియల్ ఈ యొక్క ఛానల్లో ఉంటుంది. ఓకేనా. సేమ్ ప్రాబ్లమ్స్ లేకపోయినా రిలేటెడ్ గా ఇస్తాను. ఎందుకంటే మెటీరియల్ ఒక ప్రాబ్లమ్స్ ఉండాలి, యూట్యూబ్ లో వేరే ప్రాబ్లమ్స్ ఉండాలి. రిలేటెడ్ గా ఉంటేనే మంచిగా ఉంటుంది. సేమ్ పెట్టేస్తే బట్టి కొట్టినట్టు ఉంటుంది. ఇది డిఫరెన్సియేషన్ తెలియదు అనమాట. సో మొత్తానికి హ్యాపీ. మొత్తానికి అయితే ఫస్ట్ నాకు కాంట్రా అంటే ఏంది ఫస్ట్ క్వశ్చన్ సార్. ఇంటర్వ్యూలో పే చేసిన క్వశ్చన్స్ కాంట్రా అంటే ఏంది, అలా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ చేసింది అనమాట అప్పుడు ఆయన. అయితే కాంట్రా, పేమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, రిసిప్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అవన్నీ అప్పుడు నాకు తెలియలేవు అనమాట ఇవి.
అయితే అక్కడ నేను యాక్చువల్ గా సూపర్వైజర్ కింద వెళ్ళిపోయాను అనమాట. నువ్వు అకౌంటెంట్ లో సెట్ కాదు బాబు, సూపర్వైజర్ గా చేయాలని చెప్పేసి తీసుకున్నారు నాకు. ఓకే డన్. ఇప్పుడు ఇక మెల్లగా అకౌంట్స్ మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారట్టుగా నేను అందుకని టాలీ తీసుకున్నాను సార్. సూపర్ అది. సూపర్ మారుతి. ఒక సో విధంగా ఎనీ టైమ్ ఐ విల్ హెల్ప్ యూ. నా టైంలో నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను, ఎందుకంటే టైం చాలా అడ్జస్ట్ అవ్వట్లేదు మాక్సిమం. సో ఫుల్ వర్క్ ఉందన్నమాట ఇన్స్టిట్యూట్ లో. బట్ నీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మన యొక్క టైంలో నేను కంపల్సరీ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ ఓకే యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో బట్ మీ నుంచి హెల్ప్ ఏంటంటే వీలైనంత వరకు మన యొక్క ఛానల్ని కొంచెం గ్రో చేయడానికి మీరు ఎవరికైనా ప్రతి వీడియో కానీ షేర్ చేయడం, లైక్ చేయడం, వీలైతే మంచిగా కామెంట్ పెట్టడం, ఈ హెల్ప్ అయితే నాకు కావాలి కంపల్సరీగా నీ నుంచి మీ యొక్క ఏరియా వరకు. ఓకే సార్, ఎవరైనా ఖచ్చితంగా సార్. Yeah. చెప్పాను వీరందరూ అనే క్యాండిడేట్ జాయిన్ కావచ్చేమో అనుకుంటున్నాను సార్. ఇద్దరు ముగ్గురు చెప్పాను నేను. సో నాకు కావాల్సింది ఏంటంటే నేను ఏదైతే కష్టపడి నేర్చుకున్నానో ఆ ప్రాబ్లం ప్రతి ఒక్క ఏరే స్టూడెంట్ పడకూడదు అనేది నా ఇంటెన్షన్. సో టాలీ ప్రైమ్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ చెప్పడానికి చాలా వరకు ట్రై చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్స్ తెలియకపోయినా దాన్ని తెలుసుకోవడానికి నాకున్న టైంలో సెర్చ్ చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకేనా? మాక్సిమం అన్ని మనం చెప్పడం జరుగుతుంది. 1 or 2 అవి నాకు కొంచెం టైం ఉన్నప్పుడు చెక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే నేను ఏదైతే కష్టపడి నేర్చుకున్నానో రిమైనింగ్ పర్సన్ స్టూడెంట్స్ ఆ కష్టం పడకూడదు. అదే మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, చెప్పేవాడు కరెక్ట్ గా తెలుగులో లేరు. సో హిందీలో అట్లా ఉన్నారు, తెలుగులో లేరు. బట్ అది మెయిన్ మనకు ఉద్దేశం, తెలుగులో కూడా ఉన్నారు. సో ప్రతిదీ కూడా చెప్పగలుగుతారు అనే కాన్సెప్ట్ తీసుకురావాలి నా ఉద్దేశం మెయిన్. సో అదేనమాట. సో మీరు నాకు చేయాల్సిన పని ఏంటంటే మీ వరకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి నాకు టాలెంట్ నేర్చుకోవాలి మంచిగా అన్న పర్సన్స్కి మీరు 1-2 సార్లు రెఫర్ చేయండి. నేను వాళ్ళతో మాట్లాడతాను. సో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఏ విధంగా కంటెంట్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ జాయిన్ ఆర్ నాట్ మనకు అవసరం లేదు. ఓకేనా? సో అదైతే నాకు మీ నుంచి హెల్ప్ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఓకే ఓకే మారుతి, ఏమైనా ఉన్నాయా చెప్పడానికి? ఇంకా నేను డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి బుక్ తీసుకున్నాను సార్, టాలీ. ఓకే. అందులో ఇందులో చూసుకుంటే అదేంద్ర నాయన బుక్ అనిపించింది సార్. మనది ఎట్లా ఉంటుందంటే సార్ మారుతి ఎలా ఉంటుంది తెలుసా? మన మెటీరియల్ స్పూన్ ఫీడింగ్ అనుకో, అంటే చిన్న పిల్లలకు కలిపి ముద్ద పెడతారు సార్, అన్నం అలా ఉంది. ఎట్లా ఉంటుందంటే ఈ పాయింట్ ఇట్లా వెళ్ళాలి, ఈ పాయింట్ ఇట్లా వెళ్ళాలి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు దాంట్లో విత్ స్క్రీన్ షాట్స్ తో బాగా పెట్టి ఉంటారు బ్యాక్ సైడ్ కూడా. ఓకేనా? ఇది తొందరలో అమెజాన్ ప్రైమ్ లో పెడతాను మాక్సిమం. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బుక్ విధంగా నేను చూస్తున్నా సార్. ఇప్పుడు రియల్ గా మనం ఎలా ఇప్పుడు అప్రోచ్ అవుతాము, ఇప్పుడు మనం స్క్రాప్ ఉంది, స్క్రాప్ కి ఎంత తీసుకోవాలి పర్సెంటేజ్, అవి రియల్ గానేమో అన్నట్టు అనిపిస్తుంది సార్. అవి మొత్తం రియల్ గా అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఓకే, ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది సార్ నాకు. షూర్ పక్కగా. సో ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తాను టైం ఉంటే కంపల్సరీగా ఫర్దర్ ఫ్యూచర్ లో. ఓకే సార్, ఓకే ఖచ్చితంగా సార్. ఏమున్నా కానీ కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఖచ్చితంగా షేర్ చేసిరు మీరు, ఖచ్చితంగా తీసుకుంటాను సార్. సో మనకు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, వచ్చిన బ్యాచ్ ఇలా చేసేస్తాను ఫర్దర్ డేస్ లో. ఓకే కంపల్సరీ. ఓకే సార్. ఓకే, సో థ్యాంక్ యూ మారుతి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ మై ఛానల్ అండ్ మీ ఆల్సో. ఓకే, నెక్స్ట్ మా ఎనీబడి? సార్ ఫస్ట్ నేను ఆన్లైన్ క్లాసెస్ కదా అర్థం కావేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను సార్. కానీ నిన్నైతే విన్నట్టే అనిపించింది సార్. చాలా సాటిస్ఫై అయినా ఈ క్లాసెస్ తోటి. చాలా మంది చెప్తారు సార్ క్లాసెస్, బట్ ఏదో చెప్పాలని చెప్తారు, కానీ మీరు అలా కాదు, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఎలా చెప్తున్నారో దానికి తగ్గట్టుగా డేటా కూడా మాకు అలానే ప్రొవైడ్ చేస్తారు. దాని వల్ల మాకు ఫ్యూచర్ లో కూడా చాలా యూజ్ అవుతుంది సార్. దాని వల్ల ఎలాంటి వాళ్ళైనా మంచిగా గ్రిప్ తెచ్చుకుంటారు సార్ ఒక సబ్జెక్ట్ మీద. సో చాలా సాటిస్ఫై అయ్యాం సార్. వెరీ గుడ్ శ్రీ. బట్ ఏంటంటే మన దాంట్లో ఏంటంటే కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనము రిలేటెడ్ గా తయారు చేసి ఉంటాం నీట్ గా, ఎలా అనేసి క్లియర్ కట్ గా. సో అది మన యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఓన్లీ కామర్స్ స్టూడెంట్స్ కి ఉపయోగపడాలి, నాన్ కామర్స్ స్టూడెంట్స్ కి ఉపయోగపడదు అనేది ఉండదు, ఇద్దరికి సేమ్ ఉపయోగపడాలి. సో అదే అనమాట మెయిన్ థింక్. ఓకేనా? అర్థమవుతుందా?
హలో ఆ, హలో మా వినపడుతుందా? చెప్పండి సార్. సో మనది ఏంటంటే ఇద్దరికి ఉపయోగపడాలి. నాన్ కామర్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, కామర్స్ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి. సో ఆ ఉద్దేశంతో మనం తయారు చేస్తుంటాం మెటీరియల్స్ని. ఓకే ఎస్ సార్. శ్రీ, మెటీరియల్స్ ఎలా అనిపించాయి శ్రీ నీకు? నాకు చాలా బాగా అనిపించాయి సార్. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఉంది. ఎప్పటికైనా మర్చిపోయినా కూడా మళ్ళీ దాన్ని చూస్తే ఇంకా వస్తాయి సార్. అన్ని గుర్తు పెట్టుకునేలాగా మెటీరియల్స్ ఉన్నాయి సార్. ఓకే. సో ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా కూడా ఆ మెటీరియల్స్ చూస్తే నాకు అర్థమైపోతుంది. యా, కంపల్సరీ. సో ఇలా కొరియర్ చేసి మీకు రీచ్ అయ్యాయి కదా, అలా ఎలా అనిపించింది కొరియర్ ద్వారా పంపించడం ద్వారా? అదే సార్, చాలా సాటిస్ఫై అనిపించింది సార్. అంటే ఇలా కూడా నాకైతే ఫస్ట్ టైం అనిపిస్తుంది, ఇలా కూడా ఉంటాయా అన్నట్టు అనిపించింది సార్. ఇలా కూడా ఉంటారా, మంచిగా చెప్పేటోళ్ళు అన్నట్టు అనిపించింది సార్. సీరియస్ గా చెప్తున్నా ఈ విషయం మాత్రం. ఓకే. ఎందుకంటే సార్ నేను చాలా క్లాసెస్ విన్నాను సార్ ఆన్లైన్ లో, బట్ ఏదో చెప్తారు అన్నట్టు ఉంది. ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండు విన్నా, బట్ ఇక్కడ మాత్రం చెప్పింది మాత్రం చాలా బాగా అనిపించింది. నేను దాని మీద కొంచెం నాలెడ్జ్ పొందాను సార్ దాని వల్ల. ఓకే. కంటిన్యూ ప్రాక్టీస్ ఈ బుక్స్ చదివి తర్వాత ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు సార్ మీలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకటే ఉద్దేశం అమ్మా, నేను కష్టపడి నేర్చుకున్నాను, మిగతా వాళ్ళు కష్టపడకూడదు. ప్రతిదీ తెలుసుకోవాలి. రేపు జాబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయగలగాలి. అలా అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా డల్ గా ఉండి వాళ్ళు అడిగిన క్వశ్చన్ చెప్పలేకపోయి చాలా ఇబ్బంది పడటం, టెన్షన్ ఫీల్ అవటం, చెమటలు పట్టడం, అదే నన్ ఆఫ్ ది బిజినెస్. అదే నాకు నచ్చదు. నేను కష్టపడి పైకి వచ్చాను, ఓకేనా. ఒక మిడిల్ క్లాస్, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. తర్వాత కొంచెం డౌన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. అలాంటి వాళ్ళకు ఉద్దేశం పెట్టుకునే మనం పూర్తిగా ఒక నేర్చుకుంటా అంటే వానికి ఫుల్ వచ్చేసేయాలి టాలీ గురించి. ఇది నాకు తెలియకూడదు, ఇది నాకు తెలియదు అనే పాయింట్ రాకూడదు. అందుకోసమే మనకు ఈ ఛానల్ క్రియేట్ చేయడం. లాక్డౌన్ లో 10 మందికి ఉపయోగపడాలి, మనకుంటూ కొన్ని పేజీలు ఉండాలి, తర్వాత ఆ పేజీలలో 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తయారు చేయడం. ఓకే. అండ్ స్టార్ట్ చేయడం కూడా చాలా వరకు ఇప్పటికి లాస్ట్ మనకి 3 బ్యాచెస్ చూసుకున్నా చాలా ఫుల్ సాటిస్ఫైడ్. ఒకవేళ మీరు ఫీడ్బ్యాక్ వింటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి మంచిగా చేశాం కాబట్టి వాళ్ళు మీకు రెఫర్ చేశారు. ఆ మారుతిని అయితేనేమి, శివాని అయితేనేమి, వీళ్ళు చాలా నువ్వైతేనేమి. సో వీళ్ళంతా ఒకరి ద్వారా రెఫర్ చేయడం ద్వారా వచ్చిన వాళ్ళే. ఎందుకు? వాళ్ళకి నచ్చింది కంటెంట్, మంచిగా అనిపించింది కాబట్టి వాళ్ళు రెఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ రావాలి మెయిన్ గా. అదే మనకి కావాల్సిన మెయిన్ ఉద్దేశం అనమాట. బట్ మారుతికి చెప్పినట్టుగా నీకు కూడా నువ్వు ప్రయత్నం చెప్పు పక్క వారికి. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మంచిగా నేర్చుకోవాలి, డెప్త్ గా నేర్చుకోవాలి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా రెండింటికి ఒకే విధంగా నేను నేర్పించడం జరుగుతుంది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ప్రతిదీ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ లో అయితే కొంచెం ఎక్కువసేపు టైం ఉంటారు, ఆన్లైన్ లో ఉండకపోతే ఛాన్స్ ఉంటుంది. బట్ దానికి రిలేటెడ్ లింక్స్ అయితే నేను వాట్సాప్ లో షేర్ చేస్తాను, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అది కూడా ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ యువర్ గుడ్ ఫీడ్బ్యాక్. సో నెక్స్ట్ శివాని. సో నాకు చెప్పు శివాని. ఫస్ట్ నా ఫ్రెండ్ సార్ ఇట్లా టాలీ క్లాసెస్ అని, తర్వాత నేను యూట్యూబ్ లో చూసిన, తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది, జాయిన్ అయ్యాను. తర్వాత నేను చెయ్యగలనా ఇది టాలీ అని అనుకున్నాను. డే బై డే నేను నా సెల్ఫ్ నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనిపించింది. మీరు చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తారు. ఇంకా ఏంటంటే కామర్స్ స్టూడెంట్స్ కాని వాళ్ళకు కూడా, అకౌంట్ స్టూడెంట్స్ కాని వాళ్ళకు కూడా క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా నీట్ గా చెప్తారు అన్నమాట. అది మీలాంటి లెక్చరర్స్ దొరకడం నా లక్ అన్నమాట. రియల్లీ సార్. ఓకే డన్. సో మరి రెఫర్ చేస్తావా మీ ఫ్రెండ్స్ కి? చేస్తా సార్. ఇంకా మెటీరియల్స్ కూడా అది 1 by 1 చూసి వాళ్ళ మెటీరియల్ చూడంగానే అర్థమైపోవాలా మనకి, అంత క్లియర్ గా ఉంటాయి సార్. మాక్సిమం మీ హైదరాబాద్ లో మాక్సిమం ఒక
15 వచ్చి ఉంటాయి, 15 సెట్స్ వచ్చి ఉంటాయి మీ హైదరాబాద్కి లాస్ట్ 3 బ్యాచెస్ నుంచి చూసుకుంటే త్రూ అవుట్ హైదరాబాద్, కరీంనగర్ అండ్ తర్వాత నిజామాబాద్, తర్వాత మేడ్చల్, మ్యాక్సిమం హైదరాబాద్లో సరౌండింగ్ కాకుండా హైదరాబాద్లో మొత్తం 15 సెట్స్ పోయి ఉంటాయి. తర్వాత డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళిపోయినాయి. సో కొద్ది రోజులు ముందుకు వెళ్తే అమెజాన్లో కూడా పెట్టడం స్టార్ట్ చేస్తాను. కొంచెం సెటప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, అది కొంచెం టైం పడుతుంది. ఓకే శివాని, గుడ్. సో ఇంకా శివాని, ఎట్లా ఉంది కంటెంట్, ఎలా అనిపించింది నీకు? మెటీరియల్ కంటెంట్ ఎలా ఉంది నీకు? సబ్జెక్ట్ రిలేటెడ్ ఉందా కంటెంట్? కానీ అది చూడగానే నాకు అర్థమైంది సార్, అంటే ఇట్లా ఉంటాయి. అంటే నేను అకౌంట్స్ లో నా కాలేజ్ వాళ్ళు కూడా ఇలాంటివి చెప్పలేరు. అవునా? కానీ దీంట్లో అన్ని మీరు మంచిగా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పినారు. అప్పుడు అనిపించింది, ఓహో మా సార్ ఇట్లా చెప్పినాడు, దీనికి నా రిలేటెడ్ అని అప్పుడు అర్థమైంది నాకు మీరు చెప్తే. సో మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ నాకు స్పూన్ ఫీడింగ్ చేసిన కంటెంట్ రిలేటెడ్ గా ఉందా? ఎస్ సార్. అప్పుడు నాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పింది, వాళ్ళది కొంచెం డిఫరెంట్ ఉండే, ఇది క్లియర్ గా ఉంది మొత్తం. ఓకే ఓకే, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శివాని. బట్ గైస్, మీరు మంచిగా ప్రతిదీ కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆల్వేస్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నాకున్న టైంలో మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇంపార్టెంట్ అనిపిస్తే కాల్ చేయండి, మ్యాక్సిమం నేను అటెండ్ చేసి మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓన్లీ ఒకవేళ క్లాసెస్ కాకపోయినా మెటీరియల్స్ కావాలన్నా కూడా మనం మార్కెట్లో సేల్ చేస్తాం. ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, విత్ ఇన్ 2 డేస్లో మీకు కొరియర్ ద్వారా రీచ్ అవుతాయి. సో మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, ఏదైనా కానీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు కంటెంట్ మంచిగా అనిపించినప్పుడు, ఒక పాయింట్ నా వల్ల తెలుసుకున్నాను అనిపించినప్పుడు, లైక్, షేర్, కామెంట్, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా రెఫర్ చేయండి, ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా. సో మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి 3 or 4 మెంబర్స్ వరకు వస్తామని చెప్పారు మళ్ళీ ఒకసారి, బట్ నేనే వద్దన్నాను. ఆఫ్లైన్కి ఆన్లైన్లో తీసుకోవాలని చెప్పాను. ఇంకొకటి రీసెంట్గా కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ మంత్ కానీ ఈ వీక్ లాస్ట్లో కానీ. బట్ మీరు మాత్రం మంచిగా అండర్స్టాండబుల్గా నేర్చుకున్నారని నేను అనుకుంటాను మనస్ఫూర్తిగా. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆల్వేస్ మీకు లోకేష్ ఉంటాడు. ఎలాంటి డౌట్ ఉన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. తెలియకపోతే తెలుసుకునైనా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అదైతే మీరు బాగా మంచిగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మారుతి అండ్ జయశ్రీ అండ్ శివాని, ఇంకా ఎనీ డౌట్స్? ఏం లేదు సార్. మెయిన్ టాపిక్ సార్ టీడీఎస్. ఆ టీడీఎస్ ఉన్న టాపిక్ లేదు సార్. యా నేను ఇవాళ చూసిన టీడీఎస్ ఉంది కదా, టీడీఎస్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం. టీడీఎస్ గురించి 1 or 2 వీడియోస్ చేస్తున్నాను, టీసీఎస్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి చూడు, క్లియర్ కట్ గా ఉంటుంది. దాని రిలేటెడ్ లింక్స్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకో. నీకు టైం ఉన్నప్పుడు మాక్సిమం ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అకౌంట్స్ అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకోవాల్సి వస్తుంది, ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే,